రైట్గా ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్న నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. దానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పల్లా శ్రీనివాసరావు. ఆయన ఏపీ రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో ప్రజల కోసం సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. ఆయనకు సమస్యలు చెప్పుకునేందుకు ఆయన ఉండే రాజధానిలోని పార్టీ ఆఫీస్కే క్యూ కడుతున్నారట ప్రజలు. మరి కూటమి ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు వహిస్తున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏడాదిన్నర పాలనపై ఆ నియోజకవర్గంలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, అసంతృప్తిగా ఉన్నారా? గాజువాక నియోజకవర్గంపై ఎమ్మెల్యే గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. ఆ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో మాట్లాడి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. గాజువాక నియోజకవర్గం గతంలో గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఓడిపోవడం, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి తరపున ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు. అందువల్ల ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా దక్కింది. వాస్తవానికి ఆయన మంత్రివర్గంలో తీసుకోవాల్సినప్పుడు కూడా అంతకన్నా మంచి పదవి ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. దాని ప్రధాన కారణం ఇక్కడ అత్యధిక మెజార్టీతో ఆయన గెలవడం. అయితే ఎమ్మెల్యేల పనితీరు ఎలాగుందని ప్రైమ్ లైన్ చేపట్టినటువంటి ఎమ్మెల్యే గ్రాఫ్లో అనేకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, అసంతృప్తులు ఏమన్నాయా, ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గాజువాక కాన్స్టిట్యున్సీ గౌరవనీయులైన పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అనునిత్యం పోరాడుతూ ఆయన పేద ప్రజలకైనటువంటి వారికి దీపం పథకం కింద 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యము, తర్వాత పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇది మాకు గాజువాక ఇవ్వడం జరిగింది. సుమారుగా 30,000 చిల్లరగా ఈ గ్యాస్ కనెక్షన్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు గాజువాక పట్టణ ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మరి గాజువాక పట్టణానికి అభివృద్ధి కోసం అయితే మరి రేపమాపో రాబోతున్న అమ్మఒడి, తల్లివందనం కింద మరి గాజువాక శాసనసభ్య స్కూల్ పిల్లలకి త్వరలో అందించడం జరుగుతుంది. అలాగే రేషను, మరి ఒకప్పుడు రేషన్ కోసం పడిగాపులు కాసుకొని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇంటింటికి, ఇంటి గుమ్మం దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇది ఆ సమస్య లేదు. సో చూశారు కదా, పల్లా శ్రీనివాసరావు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 1994లో ఆయన అంటే వారి తండ్రి గారు వైజాగ్ 2 నుంచి కూడా ఎమ్మెల్యేగా పల్లా సింహాచలం గెలుపొందడం జరిగింది. సో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే 1994 నుంచి చూసుకున్నా కూడా. ఇక తర్వాత ఈయన రాజకీయ అరంగేట్రంకి సంబంధించి మనం చూసుకుంటే కనుక 2009లో పల్లా శ్రీనివాసరావు ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2009లో 1994లో ఆయన తండ్రి పల్లా సింహాచలం వైజాగ్ 2 నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేశారు. తర్వాత మళ్ళీ తిరిగి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా పల్లా విజయం సాధించారు. అంటే 2014లో ఆయన విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన కృషి చేసినప్పటికీ కూడా. సో ముఖ్యంగా ఆయన వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం అదైనప్పటికీ కూడా ముఖ్యంగా ఆయన గెలవడానికి కారణం ఏంటనేది మనం మాట్లాడుకోవాలంటే కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం అనేది ఆయనకి ప్లస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో వైజాగ్ని ప్రైవేట్ పరం కాకుండా కూడా ఎన్ని ధర్నాలు అవి జరిగే మనం చూసాం. దానికి ఖచ్చితంగా నేనంటూ ఉంటానని అండగా ఆయన నిలిచారు. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అది ఆయనకి ప్లస్ అయింది. తర్వాత 2021లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకతకు సంబంధించి కూడా 7 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. అంటే ఏమి తినకుండా కూడా ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి 1 వారం రోజుల పాటు. సో అప్పుడు ఆ వైజాగ్లో ఉన్నటువంటి ప్రజల్లో ఈయనకి ఓకే, ఈయన మన కోసం నిలబడుతున్నారు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది. తర్వాత 2024లో ఈ ఎఫెక్ట్ అనేది మనం రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 2024లో చూసుకుంటే కనుక దాదాపు 95,235 ఓట్ల మెజార్టీతో, భారీ మెజార్టీతో కూడా ఆయన గెలవడానికి ఓ కారణమైంది. మరి అంతలా గెలిపించినటువంటి పల్లా శ్రీనివాసరావు ఏం చేశారు ఆ నియోజకవర్గ ప్రజల కోసం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి డీటెయిల్గా మళ్ళీ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే కనుక శ్రీనివాసరావు ఒక రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. 1994లో ఆయన తండ్రి పల్లా సింహాచలం వైజాగ్ 2 నియోజకవర్గం నుంచి
టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ప్రజారాజ్యం పార్టీ ద్వారా పల్లా శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లో ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. అయితే ఇదే ఇన్స్పిరేషన్తో తిరిగి 2019లో అదే నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే నియోజకవర్గం నుండి పోటీ పడ్డారు. పల్లా పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చుకోవడంతో కూడా వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి విజయం సాధించారు. ఇది మనం మెయిన్గా చూడాల్సిన పాయింట్. సో ప్రతిపక్షంలో ఆయన టీడీపీ తరపున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడారు. దాదాపు 2021 ఫిబ్రవరిలో 7 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అప్పటి నుండి వైజాగ్ ప్రజల్లో ఆయన క్రేజ్ పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఆ ఇంపాక్ట్ అనేది మనం 2024 ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ నుంచి గాజువాక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఇందాక నేను చెప్పినట్టు 95,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందడానికి కారణమైంది. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. సో దానికి సంబంధించిన బైట్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే మా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని మేము అందరం కలిపి 95,000 సుమారు మెజార్టీతో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే నెంబర్ 1గా గెలిపించడం జరిగింది. ఆయన కూడా అదే విధంగా మా గాజువాక అభివృద్ధిని మాత్రం 1 సంవత్సరంలోనే చాలా డెవలప్మెంట్ చేయడానికి ముందుకెళ్తున్నారు. మా కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎన్నో అడ్డంకులు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడున్న సమస్యలు అన్నీ కూడా ఈ పల్లా శ్రీనివాసరావు గారు రోడ్లు వేయించడం దగ్గర నుంచి, అలాగే వీధి లైట్లు అవనియండి, అలాగే సంక్షేమం అవనియండి. రైట్. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి మనం ఫర్దర్గా చూస్తే కనుక ముఖ్యంగా ఆయన గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం వరుసగా. ఏడాదిన్నర పాలనపై కూడా గాజువాక ప్రజల్లో మిశ్రమ స్పందనే ఉంది. అంటే అంత గొప్పగా ఏం లేదు, కానీ ఓకే కొంతవరకు ఆయన రెస్పాండ్ అవుతారని ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే రెస్పాండ్ అవ్వట్లేదు, అందుబాటులో ఉండట్లేదు అనేది వినిపిస్తున్న నేపథ్యంలో ఒక మిశ్రమ స్పందన అయితే ప్రజల్లో ఉంది. ముఖ్యంగా శ్రీనివాసరావుకి మంత్రి పదవి ఖాయమని అందరూ కూడా భావించారు. ఎందుకంటే ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ జరగకుండా పోరాటం చేసినటువంటి నేపథ్యం, 7 రోజులు నిరాహార దీక్ష చేశారంటే ప్రజల కోసం ఈయన స్టాండ్ తీసుకుంటున్నారు. ఆయన గ్రాఫ్ పెరిగింది. ప్రభుత్వంలో అధినేత దృష్టికి కూడా వెళ్లడంతో కూడా ఆయనకి మంత్రి పదవి ఖాయమని ఆయన భావించారు. బట్ అది జరగలేదు. ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్ష బాధ్యతలు మాత్రం చంద్రబాబు అప్పగించారు. సో అంతవరకు ఆయన కొంత సక్సెస్ అయ్యారు రాజకీయంగా అనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారానికి 2 రోజులు ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్నారు. వారానికి 2 రోజులు నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మనం చూసాం, అసలు లేని వాళ్ళని మనం చూసాం. కానీ ఈయన స్టాండ్ ఏంటంటే, ఈయన స్టైల్, వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వారానికి 2 రోజులు గాజువాకలో ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. బట్ తమకు అందుబాటులో ఉండట్లేదని స్థానికులు అంటున్నారు. అంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గాజువాక నియోజకవర్గంలో. ఆ సమస్యలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే ఫోకస్ చేయట్లేదు. వారానికి 2 రోజులు మాత్రమే అవైలబుల్గా ఉంటున్నారు. సో ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి మా సమస్యల కోసం ఫైట్ చేయాలని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే గాజువాక ఎమ్మెల్యేగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా శ్రీనివాసరావు ఏడాదిన్నర పాలనపై గాజువాక ప్రజల్లో మిశ్రమ స్పందనే వస్తోంది. ఓవైపు గాజువాక ఎమ్మెల్యేగా, మరోవైపు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆయన. అయితే పల్లా శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యేగా కంటే కూడా ఎక్కువ సమయం రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారని స్థానిక ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు ఎక్కువగా అమరావతిలోనే గడపాల్సి వస్తోంది. ప్రజలెవరు రావాల్సిన రాజధాని ప్రాంతంలో ఆయన ఆఫీస్కే క్యూ కడుతున్నారు. వారానికి 2 రోజులు మాత్రమే గాజువాక పర్యటనలకు వస్తున్నారు. దీంతో పల్లా శ్రీనివాసరావు తమకు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ బైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పింది స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేసింది ఎక్కడ పొంతం లేదు. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ అయితే నిర్వాసితులు అంటే చీపురు పుల్లలా హీనంగా చూస్తున్నారు. మాకు న్యాయం కావాలి. తక్షణమే నిర్వాసితులకి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా న్యాయం కావాలి. స్ట్రైక్ చేసినప్పుడు ఎప్పుడైనా వచ్చారా?
ఎమ్మెల్యే గారు స్ట్రైక్ చేసినప్పుడు రాలేదు, కానీ నిర్వాసితులకి న్యాయం చేస్తాను, నిర్వాసితులు లెవెల్ పెట్టుకో, ఎవరిని తీసినా సరే నాది బాధ్యత అన్నారు. మరి నిర్వాసితులమే నాకు 6 నెంబర్ ఉంది ప్రూఫ్తో చూపించినా సరే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ గారు అస్సలు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే నిర్వాసితులకి చేస్తాను అంటున్నాడు తప్ప స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారు మా నిర్వాసితులు అని చెప్తే అది మరీ ఈయన పూసలాగా తీసి పారేస్తున్నారు. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? మాకు తెలుగుదేశం పథకాలు గ్యాస్ పథకం వచ్చింది, ఇంకా దానికి అర్హులమే. మరి ఇంకా పథకాలు ఏమో లేవు, మా పాపాలు చదువుతున్నారు, దానికి తగ్గ పథకాలు గవర్నమెంట్ ఇస్తుంది. వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళితే కనుక ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఆ నియోజకవర్గ ప్రజలకు ఏర్పడింది. ఇందాక నేను చెప్పా, ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా రాజధాని ప్రాంతంలోనే ఉండడంతో ఆయన గాజువాకలో ఉన్నారా, రాజధాని ప్రాంతంలో ఉన్నారా అని ఎంక్వైరీ చేసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గ ప్రజలకు ఏర్పడింది. ఎక్కువగా రాష్ట్ర కార్యాలయాన్ని ఉంటున్నారన్న ఆ పాయింట్, ఇది కూడా ఆయన మీద ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా ప్రజలకు సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శలు, అంటే ఎన్నికల్లో గెలవక ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కూడా పోరాటాలు చేసి నిరాహార దీక్షలు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు ప్రజలకు అందుబాటులో ఉంటారనుకుని భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ గెలిచిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాజధాని ప్రాంతంలో ఉంటూ గాజువాక్లో నియోజకవర్గ ప్రజల యొక్క ఇబ్బందులు పట్టించుకోవట్లేదు అనేటువంటిది, ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనేటువంటి విమర్శలు ఆయనకి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇంకా ఫర్దర్గా మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే చాలామంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లా శ్రీనివాసరావు ఎక్కడుంటారో తెలుసుకుని మరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎక్కువ రాష్ట్ర కార్యాలయంలో ఉంటున్నారు. పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రితో పాటు తప్పనిసరిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పల్లా శ్రీనివాసరావు ఇటు ఎమ్మెల్యేగా అటు రాష్ట్ర అధ్యక్షుడిగా సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని పెట్టి కనీసం ఒక్క సూపర్ 6లో ఒకటి కూడా అమలు చేయలేని పరిస్థితి. జనాలేమో ఏ పథకం లేక ఏమీ లేక ఈ కూలి పని లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రేట్లన్నీ పెరిగిపోయి, ధరలన్నీ పెరిగిపోయి ఈవేళ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఈ విషయం మీద. ఎందుకంటే ఆయన ఏదో చేసేస్తారని చెప్పేసి ఓట్లు భారీ మెజార్టీలతో గెలిపించారు అందరినీ. మరి దాన్ని అమలు చేసి ఈవేళ ప్రభుత్వం మరి ప్రజల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. సో చూసాం కదా, గాజువాక నియోజకవర్గంలో దాదాపు అదొక పారిశ్రామిక ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ ఎమ్మెల్యేకి. ముఖ్యంగా పరిశ్రమల సమస్యలు కావచ్చు, కార్మిక సమస్యలు కావచ్చు, అవి పరిష్కరించాలని కూడా ముఖ్యంగా ఆ పారిశ్రామిక వాళ్ళలో ఉన్నటువంటి కార్మికులు ఎక్కువగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వినతి కూడా సమర్పిస్తున్నారు. ఎమ్మెల్యే రావాలి, మమ్మల్ని పట్టించుకోవాలి, మా సమస్యలను వినాలి, మా గోడు పట్టించుకోవాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే ఇప్పటికే ఆ గాజువాక నియోజకవర్గంలో 2 రోజులు పర్యటన చేసినప్పటికీ కూడా ముఖ్యంగా సమస్యలపై ఫోకస్ చేయట్లేదు. అంటే పూర్తి స్థాయిలో కూడా శాశ్వత పరిష్కారం దొరకట్లేదు అనేది వారి వాదనగా వినిపిస్తోంది. వాళ్ళు మాట్లాడినటువంటి బైట్స్ కూడా మనం చూసాం కదా. గెలవక ముందు ఒకలా, గెలిచిన తర్వాతలా ఉన్నారు. ఇది మార్చుకుని మాకు ఎక్కువగా అందుబాటులో ఉంటే, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవుల బాధ్యతలు చేపట్టకంటే ముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నాం కాబట్టి మా సమస్యల మీద ఫైట్ చేస్తే గనక మా నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఫోకస్ చేస్తే బాగుంటుందనేది ఆ నియోజకవర్గ ప్రజల ఉద్దేశం. ముఖ్యంగా మనం డిస్కస్ చేసినట్లు శాశ్వత పరిష్కారం దిశగా కూడా ఆయన అడుగులు వేయాలని వారు కోరుతున్నారు. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళితే ముఖ్యంగా 80% పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతం అది. దీంతో పరిశ్రమల సమస్యలు కావచ్చు, కార్మికుల సమస్యలు కావచ్చు ఎక్కువగా ఉండడం పరిపాటే కదా. ఇందులోనూ ప్రాధాన్యమైనటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉండడంతో గంగవరం పోర్టు గాజువాక నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దీంతో చాలా సమస్యలు ఎమ్మెల్యే శ్రీనివాసరావు దృష్టికి వచ్చినా వాటిని పరిష్కరించలేదనే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కార్మిక సంఘాలు, కార్మికులు ఆయా యాజమాన్యాలతో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు గాజువాక వాసులే అసలు కాలుష్య సమస్యలను కూడా చవిచూడాల్సి వస్తోంది ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో. ఈ సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా ఎమ్మెల్యేని కోరుతున్నప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం దొరకడం లేదని వారు వాపోతున్నారు. అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపై స్పెషల్ బైట్స్ ఇప్పుడు చూద్దాం. నిన్న దౌర్జన్యం చేశారండి. 20 రూపాయల ఆశలు ఇమ్మని, 30 రూపాయల ఆశలు ఫస్ట్ 30 అన్నారు.
30 కట్టలేం బాబు, రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఎండలోకి ఎండుతున్నాం, నా వర్షానికి తడుతున్నాం, 30 రూపాయలు ఎలా కడతాం, ఫస్ట్ 5 రూపాయలు ఉండేది, తర్వాత 10 రూపాయలు చేశారు, 10 రూపాయలు కట్టగలం, 2 జంగులు వేసుకొని కూర్చుంటున్నాం ఎండలోనా అంటే వాళ్ళేమో కాకనే కాదు 30 రూపాయలు కట్టు, 30 రూపాయలు ఇస్తారా సస్తారని కూర్చొని ఒక 10 మందిలాగా వచ్చారు. ఇప్పుడు బాగుందంటే అండి మాకు ఇప్పుడు ఏమీ లేవు, ఏటి ఇవ్వలేదు, 45,000 వస్తుంది అన్నారు, అది లేదు, ఏటి లేవు మాకు, పింఛనీ కూడా లేదు, పట్టాలు లేవు, పింఛనీలు లేవు, పింఛనీ కూడా లేదు, అది లేదు, అది కూడా లేదు, మాకు అమ్మఒడి లేదు, ఏమీ లేదు, ఇలా బజార్లో కూర్చొని అమ్ముకునే వాళ్ళమే, రోడ్డు మీద కూర్చొని ఇంకా తప్పదు. సో చూశారు కదా, అన్నిటికంటే ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి అలా గెలిపించుకున్నటువంటి ప్రజలకు కూడా వినాలి కదా అని చెప్పి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఆమరణ నిరాహార దీక్షారు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అయితే ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకున్నారంటే ఆ స్టీల్ ప్లాంట్ అనేది గాజువాక నియోజకవర్గంలోనే ఉండడంతో కూడా పల్లా గెలిస్తే అంటే గెలవకముందే నిరాహార దీక్షలు చేసే స్థాయికి ఈ వ్యక్తి వెళ్ళాడు. ఒకవేళ గెలిస్తే గనక మనకి న్యాయం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని కూడా అంతా భావించారు. అందుకే అంత భారీ మెజార్టీ ఇచ్చారు. బట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ శాశ్వతంగా ఆగలేదనేటువంటి ఆవేదన ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ముఖ్యంగా ఈయన మీద కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి మనం చూస్తే కనుక దొడ్డిదారిలో కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం అదొక అంశం కావచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తగిన చర్యలు తీసుకోకపోవడం ఈయన మీద ఉన్నటువంటి మేజర్ ఇంపాక్ట్ అనేది, మేజర్ కంప్లైంట్స్ అనేవి నియోజకవర్గ ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంకా వీటికి సంబంధించి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక అన్నిటికంటే ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి చాలా కారణాలు ఉన్నాయి మనం డిస్కస్ చేసినట్లు. అందులో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కార్మికుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 10,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఉండడంతో కూడా వీరంతా కూడా గత ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గెలుపుకు కారణమయ్యారు. సో పల్లా ఎమ్మెల్యేగా గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ గెలిచిన తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో అరాకొరగా కలగజేసుకోవడంతో ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ శాశ్వతంగా ఆగలేదని కార్మికులు చెప్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా తలుచుకుంటే తప్పకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని కార్మికులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, మనం ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుంది అంటారు కదా. ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా కూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి ఆయనకి ఇంకొంత పవర్ యాడ్ అయింది. ఆ పవర్తో ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండేదనేది ఆ నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకవైపు స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నిధులు కేటాయించినా మరోవైపు దొడ్డిదారిన కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తగిన చర్యలు తీసుకోవడం వంటి పోకడలతో కూడా కార్మికులు ప్రస్తుతం పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ ఆగ్రహానికి గల కారణాలని ఇప్పుడు ఈ బైట్స్లో చూద్దాం. గతంలో మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అమర నిరాహార దీక్ష చేసి స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి ఆనాడు ప్రమాణం చేసి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత ఆ విధంగా మొన్న మీడియాతో మాట్లాడుతూ అలాంటి విధంగా మాట్లాడారు. కార్మికుల నాయకుల్ని కించపరిచేలాగా, అక్కడ ఉన్న కార్మికులు కించపరిచేలా మాట్లాడారు. అదైతే స్వభావంగా లేదు. ఎందుకంటే కార్మికులు అందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. మా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే, అన్నీ తెలిసిన ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పేసి బాధపడడం జరిగింది. ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు అవడం వల్ల ఎప్పుడూ అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నాము ఇక్కడ. ఎందుకంటే వారానికి 2 రోజులు అమరావతిలో ఉంటున్నారు, 4-5 రోజులు ఎక్కడ ఉంటున్నారు. సో చూసాం కదా. ఇంకా ఈ డీటెయిల్స్లోకి వెళితే ముఖ్యంగా ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో కూడా కాలుష్యానికి కేంద్రంగా గాజువాక మారినటువంటి పరిస్థితి. సో మరి ఆ గంగవరం పోర్టు కాలుష్య సమస్య అనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఫోకస్ చేయాలని ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఆ పోర్ట్ ఏదైతే ఉందో గంగవరం పోర్ట్, ఆ పోర్ట్ నుంచి వచ్చేటువంటి బొగ్గు రేణువులతో చాలా రకాల ఇబ్బందులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారని ఆ ప్రజలు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యేగా ఉండి ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపించకపోతే ఎలా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఒక జెట్టి నిర్మాణం చేపట్టాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పరిశ్రమల వాడ కావడంతో కూడా గాజువాకలో ప్రస్తుతం గంగవరం పోర్టు కాలుష్య సమస్య ప్రజల్ని వేధిస్తూ ఉండడంతో దీనిపై ఫోకస్ చేసి
వాళ్ళకి విముక్తి కలిగించాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే గంగవరం పోర్టు కాలుష్యం సమస్య గాజువాక ప్రజలను వేధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. గంగవరం గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, కాలనీలు అనుదినం పోర్టు నుంచి వచ్చే బొగ్గు రేణువులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం పాలై ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. గంగవరం గ్రామాన్ని పోర్టు ప్రాంతం నుండి తరలించాలని, జట్టి నిర్మాణం చేపట్టాలని ఎంతో కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మొన్న ఎన్నికల్లో కూడా పల్లా శ్రీనివాసరావు అందుకు అనుగుణంగానే హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదనేటువంటి వాదన అక్కడ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. వాళ్ళ యొక్క బాధను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా దాదాపు సంవత్సరంన్నర కాలం పూర్తయింది. మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను బేస్ చేసుకుని కూడా ఆయన దీనిపై ఫోకస్ చేయకపోతే మరి రానున్న సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఏ మొహం ఎలా చూపిస్తారు ఆ నియోజకవర్గ ప్రజలకి? ఎందుకంటే భారీ స్థాయిలో ఆయన గెలిపించుకుందే వాళ్ళ సమస్యల్ని పట్టించుకుంటారని, మరి అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు ముఖం చాటేయడంతో కూడా వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ కాలుష్య సమస్యలతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు ప్రధానంగా ఉన్నటువంటి కారణం. అదేవిధంగా అగనంపూడి టోల్ గేట్ను తొలగించాలని కూడా ఎప్పటి నుంచో వినతుంది ప్రజల్లో. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు. వీటి అన్నిటి మీద ఫోకస్ చేస్తానని చెప్పారు. బట్ గెలిచిన తర్వాత ఆయన ముఖం చాటేశారనేటువంటి పరిస్థితి ప్రస్తుతం నియోజకవర్గ వాసుల్లో వినిపిస్తున్నటువంటి మాట. ప్రధానంగా దీని గురించి చూస్తే గాజువాక మున్సిపాలిటీలో కూడా చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, రోడ్లు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా పరిష్కరించాలని నియోజకవర్గ వాసులు కోరుతున్నారు. అగనంపూడి టోల్గేట్ను తాను అధికారంలోకి వస్తే తొలగిస్తానని హామీ ఇచ్చి ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి, కాలుష్య సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, జట్టీల నిర్మాణాలకు సంబంధించి హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ ఎట్టిపోయాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అదేవిధంగా ఇంకొన్ని ఆరోపణలు అవి మనం చూస్తే గనక ఆటోనగర్ భూ బాధితులకు న్యాయం చేయలేదనే ఆరోపణలు. ఎన్నికల ముందేమో మీకు న్యాయం చేస్తామనే హామీలు, గెలిచిన తర్వాత ఏమో ఆయన రాజధాని ప్రాంతంలో ఆయన ఆఫీస్కే పరిమితమయ్యారు. ఈ భూ బాధితులు న్యాయం చేయాలనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా హౌస్ కమిటీలో ఇంకా పట్టాల సమస్య ఏదైతే ఉందో అది కూడా తీరలేదు. సో ఒక్కొక్కడిగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. గెలిచిన వెంటనే ప్లాంట్ని ఏగవాళ్ళనేమో చూసుకుంటాం అని చెప్పి అన్నారు. కానీ మరి ఈరోజు చూస్తున్నట్టయితే చాలామంది వర్కర్లు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. ఫ్యామిలీలు కూడా చాలా సఫర్ అవుతున్నాయి. ఈ ఏదైనా హక్కుల కోసం పోరాడిన కార్మికులు కూడా పాసులు, గేట్ పాసులు క్యాన్సిల్ చేయడం అంటే రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు హక్కులతో పోరాడి సాధించుకున్న కొన్ని ఉన్నాయి, వాటి కోసం ఏదో స్ట్రైక్ కానీ ధర్నాలు కానీ చేస్తే వాటిని కూడా పోలీసులు వాళ్ళు ఎక్కువ తరలించి స్ట్రైక్లే కాకుండా వర్కర్ల సమస్యలు అయితే పట్టించుకోవడం లేదు. పైగా దానికి తోడు చాలామంది ఉపాధి సుమారు 5,000 మంది, 5,600 మంది, 6,000 మంది కూడా తొలగిస్తామని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది తొలగించారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా తొలగిస్తున్నారు. కార్మికులు కూడా భయాందోళనతో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎవరిని తీసేస్తారో తెలియక భయాందోళనతో ఉన్నారు. అంటే ప్లాంట్లో కార్మికులు మాత్రం నిద్రాహారాలు ఫ్యామిలీతో సహా అందరూ కూడా ఎవరిని ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితులు అయితే ఉన్నారు. మరి ఆయన స్పందన అంటే ఎమ్మెల్యే గారి స్పందన అంటే మరి అది మనకు తెలియదు అని, మరి ప్రజెంట్ ఆయనకి తెలియకుండా ఏమైనా జరగవు కదా. ముఖ్యంగా తల్లికి వందనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే సూపర్ 6 హామీలు. ఆ సూపర్ 6 హామీల్లో ప్రధానంగా ఉన్నటువంటిది తల్లికి వందనం. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలందరికీ కూడా డబ్బులు పడతాయనేటువంటి హామీతో కూడా ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్లేస్లో తల్లికి వందనం డబ్బులు కొందరికే పడ్డాయని మహిళలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ మిగతా నిధులు ఏమయ్యాయంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఆ సమస్యల గురించి మనం ఒకసారి ఫోకస్ చేస్తే ఆటోనగర్లో భూములు కోల్పోయిన వారికి ఇంకా న్యాయం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాక్ నాతవరం దగ్గర పట్టాలు కూడా ఇంకా సమస్య తీరలేదంటూ కూడా చాలామంది చెప్పుకొచ్చారు. మనం రీసెర్చ్ చేసాం, మాట్లాడడం వాళ్ళతో, వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన చాలామందికి ఆర్ కార్డ్ ఇప్పటి నుంచి కూడా ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గెలిస్తే ఆయన తీరుస్తారని హామీ ఇచ్చినట్లుగా స్టీల్ ప్లాంట్ నిర్వాసిత ప్రాంత ప్రజలు చెప్తున్నారు. మన రిపోర్టర్ అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది అంతా కూడా. మరి ఈ హామీలన్నీ కూడా ఏమైపోయాయి? హౌస్ కమిటీలో చాలామందికి ఇంకా పట్టాల సమస్య తీరలేదని చెప్పుకొచ్చారు. ఇంకా చాలామంది మహిళలు అయితే తల్లికి వందనం పథకంలో కొంతమందికి అమౌంట్ పడిందని కూడా, ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఇస్తామన్నారు, అది కూడా చాలామందికి ఈ పథకం వర్తించడం లేదని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకు ఒక రకంగా ఆయన గ్రాఫ్కి మైనస్ అనే మనం చెప్పుకోవాలి. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే ఫోకస్ చేస్తారా లేదా? కొద్దిగా టైం పట్టచ్చు, బట్
ఆయన వీటిపై ఫోకస్ చేయకపోతే అది ఆయనకే నష్టం. మరి ముఖ్యంగా ఇంకొన్ని సమస్యలు మనం చూద్దాం. సమస్యలు ఇన్ని ఉన్నా కూడా ఆయన కొంత వర్క్ కూడా చేశారు, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి కొన్ని హామీల్లో భాగంగా మనం చూసుకుంటే కనుక విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఐటీ హబ్ ఏర్పడడంలో పల్లా కృషి చేశారనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. అయితే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై చర్యలు, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం. సో దీని గురించి కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వారికి పల్లా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే విశాఖ, గాజువాక ప్రాంతం, అరకు ఇవన్నీ కూడా దగ్గరగా ఉండడంతో కూడా అక్కడ గంజాయి ఇలాంటివి కూడా ఎక్కువగా సాగు జరుగుతూ ఉంటుంది. అది ఇల్లీగల్ అయినప్పటికీ కూడా అక్కడ గిరిజనులకు వాళ్ళందరికీ ఆ పోలీస్ అధికారులు వాళ్ళందరూ ఎంతో చెప్తూ ఉంటారు. బట్ ఇది ఆగడం లేదు. దాని నేపథ్యంలో కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువత వారికి పల్లా అవగాహన కల్పిస్తున్నారు. దానివల్ల ఎంత డేంజర్ అనేది, ఎంత రిస్క్తో కూడుకునేది అనేది కూడా ఆయన వివరించిన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 2 మాత్రం మనం చెప్పుకోవచ్చు. విశాఖ రైల్వే జోన్, ఐటీ హబ్ ఏర్పాటుకి పల్లా కృషి చేశారు. అదేవిధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వారికి అవగాహన కల్పించారు. వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ప్రధానంగా ఉన్న సమస్యలు ఆయన పట్టించుకోవట్లేదు అనేటువంటి వాదన ఈ నియోజకవర్గంలో వినిపిస్తుంది. అయితే మరికొందరు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ పరిధిలో చాలా అభివృద్ధికి దోహదపడుతున్నారని అభినందిస్తున్నటువంటి పరిస్థితి. అవి మనం డిస్కస్ చేసాం. అవే ప్రధానంగా విశాఖ రైల్వే జోను, ఐటీ హబ్ ఏర్పడడానికి కారణంగా, అదే స్టీల్ ప్లాంట్ విషయంలో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం సమస్యపై కూడా పల్లా సానుకూలమైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు గత ప్రభుత్వ హయాంలో గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వారికి అవేర్నెస్ కల్పిస్తున్నారని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు నిర్వర్తించడం లేదనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది దగ్గర నేను ఇందాక చెప్పినట్లు ఒక మిశ్రమ స్పందన అయితే ఈయన మీద ఉంది. ఎందుకంటే పనులు చేయటం లేదు అనేటువంటి వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కొందరు మాత్రం ఈయన వచ్చాక పట్టించుకుంటున్నారు, పనులు చేస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నారు పల్లా అనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది. గాజువాక సంక్షేమం కోసం కూడా అనేక చర్యలు చేపట్టారని ఆ నియోజకవర్గంలో వాసులు అంటున్నారు. అదేవిధంగా అగనంపూడి ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారు ఎమ్మెల్యే. అంటే సమస్యలు ఉన్నాయి, బట్ పనులు చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక మిశ్రమ స్పందన. కొంతమంది ఈయన మీద పాజిటివ్గానే ఉన్నారు, ఆయన గ్రాఫ్ పెరుగుతుందనే మనం చెప్పుకోవాలి. కానీ ప్రధానంగా ఉన్న సమస్యల్ని మనం ఇందాక డిస్కస్ చేసాం. అయితే వీటికి సంబంధించి మనం చూస్తే కనుక పల్లా శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొందరు చెప్తున్నారు. ముఖ్యంగా అవినీతికి తావు లేకుండా ఆయన పనిచేస్తున్నారని కొనియాడుతున్నారు. గాజువాక సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. అలాగే అగనంపూడి ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్తున్నారు. ఇటు ఎమ్మెల్యేగా, అటు రాష్ట్ర అధ్యక్షుడిగా క్షణం తీరిక లేకుండా 2 పదవులకి ఎంతో న్యాయం చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పల్లా పేద ప్రజల అభ్యున్నతి కోసం చాలా పాటుపడుతున్నారని కొనియాడుతున్నారు. అలాగే అన్ని వర్గాలకి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని గాజువాక వాసులు చెప్తున్నారు. సో అసలు గాజువాక వాసులు మిశ్రమ స్పందన మనకు వస్తుంది. అసలు వాళ్ళేమనుకుంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. మొత్తానికి చూశారు కదా గాజువాక నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం. అంటే ఆయన బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పట్లేదు, అలానే పనిచేయని చెప్పట్లేదు. మిశ్రమ స్పందన కనిపిస్తుంది నియోజకవర్గంలో. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావడం పట్ల ఎక్కువగా ప్రజలతో ఉండలేకపోతున్నారు, ప్రజా సమస్యలు వినలేకపోతున్నారు, ప్రజలతో తరపున తిరగలేకపోతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కూడా కొన్ని పథకాలు, ఇంకా అనేక పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. గాజువాక సిటీలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాజువాకను ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చాలా హామీలు కూడా ఇంకా నెరవేర్చాల్సిన అవసరం అయితే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈయన రాష్ట్ర అధ్యక్షుడు కావడం వల్ల కూడా ఎక్కువ కూడా గాజువాకలు ఉండట్లేదని కూడా చాలామంది కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని కాలనీలు అయితేనే లేకపోతే ఇతర ప్రాంతాలు అయితేనే ఆ ప్రాంతాల్లో రోడ్లు కానీ, ఇంకా లైట్లు కానీ, ఇంకా అటువంటి సమస్యలు, సామాన్యమైన ప్రజలు ఎదుర్కొనే సమస్య కూడా ఇంకా తీరలేదని వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది ఏడాది పాలనలో మొత్తం ఆయన పట్ల అయితే మొత్తం కూడా గాజువాక నియోజకవర్గంలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఇప్పటికైనా పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చినప్పుడు కూడా గాజువాక ఎమ్మెల్యే కూడా సమర్థవంతంగా తమ సమస్యలు పరిష్కరించాలని కూడా వాళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే గాజువాక నియోజకవర్గ ప్రజలు పల్లా శ్రీనివాసరావు పట్ల మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తం చేశారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 గాజువాక. చూశారు కదా, ఇది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.